స్వాతంత్ర సమరయోధుడు పాత్రికేయుడు కాశీనాథ్ నాగేశ్వరరావుకు సముచిత గౌరవాన్ని కల్పించాలని బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు వసంత్ కుమార్ కోరారు. స్వాతంత్ర సమర యోధునిగా, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకునిగా, అమృతాంజనం సృష్టికర్తగా ఆయన అందించిన సేవలు నిరుపమానమన్నారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ, డాక్టర్ బ్రహ్మదేశం వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ కాశీనాథుని నాగేశ్వరరావు 159వ జయంతిని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మదేశం వసంత్ కుమార్ నేతృత్వంలో గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న దివంగత కాశీనాథుని నాగేశ్వరరావు విగ్రహానికి వసంత్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వసంత్ కుమార్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్ NBGM ప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ అనుచరునిగా ఉన్న కాశీనాథ్ నాగేశ్వరరావుకు సముచిత గౌరవాన్ని ఇవ్వడంలో నగరపాలక సంస్థ శ్రద్ధ వహించడం లేదన్నారు. విగ్రహాన్ని గాంధీనగర్లో నెలకొల్పినప్పటికీ నిర్వహణ లోపం వల్ల విగ్రహ పరిసరాలు గ్రీనరీ లేక కళావిహీనంగా మారాయన్నారు. కొందరు ఆకతాయిలు మద్యం సేవించి ఖాళీ సీసాలను విగ్రహం దగ్గర పడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి విగ్రహ పరిసరాలను స్టీల్ ఫెన్సింగ్ తో, గ్రీనరీతో అందంగా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే నాగేశ్వరరావు పంతులు జయంతి వర్ధంతి సమయంలో పుష్పమాలలు వేసేందుకు అనువుగా మెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి గుర్రం ఏడుకొండలు, అంబేద్కర్ వాకర్స్ అధ్యక్షులు విల్సన్ రాజు, హెల్పింగ్ టుగెదర్ వాకర్స్ క్లబ్ సభ్యులు కె హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. మేము అడిగేది మూడు. ఈ పరిసర ప్రాంతాల్లో ఒకటి గ్రీనరీ, ఈ ప్రాంతం గ్రీనరీ చేయాలా. మూడోది ఆ విగ్రహానికి ప్రతి సందర్భం జయంతి వర్ధంతి సందర్భంలో పూలదండ వేయడానికి మెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. బహుశా ఇప్పుడు చూసి ఉంటారు ఎంత ఇబ్బంది పడి ఆయన దండ వేయాలంటే ఎంత కష్టపడవలసి వచ్చిందో కలెక్టర్ గారు, కమిషనర్ గారు గమనించాలని కోరుతున్నాను. కమిషనర్ గారు విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా పార్కులు అభివృద్ధి చేస్తున్నారు, ఆయనకు అభినందనిస్తున్నా. కానీ ఈ గాంధీనగర్ నడిబొడ్డు ఉన్న తాలూకా ఆఫీస్ ఎదురుగా ఉన్న నాగేశ్వరరావు పంతులు గారికి విగ్రహం కనబడలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి చేతులెత్తి కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. తక్షణం ఈ ప్రాంతం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, గ్రీనరీ ఏర్పాటు చేయాలి. తర్వాత జయంతి వర్ధంతి సందర్భంగా మెట్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. వాకర్స్ ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ డిస్టిక్ ఎలెక్ట్ గవర్నర్గా ఉన్నాను. ఈ రోజున కాశీనాథన్ నాగేశ్వరరావు గారు పంతులు గారి యొక్క 155వ జనం సందర్భంగా ఇచ్చేసినటువంటి మా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున ఈ యొక్క విగ్రహాన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు అంటే స్వాతంత్ర దినోత్సవంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన ఒక ఆంధ్రుడు. అలాంటి ఆంధ్రుడికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని వదిలేసేయటం, పట్టించుకోకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే కార్పొరేషన్ అధికారులు కానీ ఎవరైనా ఈ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేశారో ఈ పరిసర ప్రాంతాలు కూడా అలాగే ఏర్పాటైపోయినాయి, పరమ చండాలంగా ఉన్నాయి. కాబట్టి కమిషనర్కి అలాగే కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటంటే దీన్ని అర్జెంటుగా బాగు చేసి ఆ యొక్క మహానుభావుడిని గౌరవించినట్లు వద్దు. మనం ఈ కార్యక్రమాన్ని అర్జెంటుగా కమిషనర్ గారిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి దీన్నంతా పరిశుభ్రంగా ఉంచాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.